నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్లు అంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. హలో ఫ్రెండ్స్, ఇవాళ సండే. సో మేము మాకు దగ్గరలో ఉన్న ఒక ఫిష్ ఫామ్కి వెళ్తున్నాము. ఈ ఫిష్ ఫామ్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనం ఫిషింగ్ చేయొచ్చు అండ్ బార్బెక్యూ కూడా అలౌడ్ ఉంది. సో మనం ఆ ఫిష్ని గ్రిల్ కూడా చేసుకోవచ్చు. సో కమ్ లెట్స్ గో అండ్ సీ. ఫామ్కి వచ్చేసాం మనము. దీని పేరు బైబరీ ట్రౌట్ ఫామ్. ఈ ఫామ్ కాట్స్వోల్డ్లో ఉంది. ఇది లండన్కి ఒక 2.5 hours డ్రైవ్. మేముండే ప్లేస్ నుంచి అయితే 1.5 hour డ్రైవ్. ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ అడల్ట్కి £9 అండ్ చిల్డ్రన్కి £7. సో కమ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. రామా రామా రా. రండి రండిరా. లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఎంట్రీలోనే పక్కనే బార్బిక్యూ సెక్షన్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకంటే ముందే చాలా మంది వచ్చి ఫిషింగ్ చేసి కుకింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఫామ్ అంతా ఇలా టేబుల్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ కూర్చోవడానికి అండ్ ఫుడ్ తినడానికి. సో మేము వచ్చిన వెంటనే ఫిషెస్కి వేయడానికి ఫుడ్ కూడా వీళ్ళు ఇక్కడ సెల్ చేస్తున్నారు. సో ఆ ఫుడ్ తీసుకొని ఫామ్ అంతా చూసాం. చాలా పాండ్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ ఒక్కొక్క పాండ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అన్ని ట్రౌట్సే, కానీ బ్లూ ట్రౌట్స్, బ్రౌన్ ట్రౌట్స్, ఇలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. సో ఈ ఫామ్ అంతా తిరిగి అన్ని ఫిషెస్ చూసాం మేము. సో ఫైనల్గా సెటిల్ అవ్వడానికి మాకు ఇక్కడ ఒక మంచి టేబుల్ దొరికింది షేరీ ప్లేస్లో. పక్కనే పాండ్ కూడా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేమేమనుకున్నామంటే, సో పక్కనే పాండ్ ఉంది, ఇక్కడ టేబుల్ ఉంది, సో మనం ఇక్కడే ఫిషింగ్ చేసి ఇక్కడే గ్రిల్ చేసుకోవచ్చేమో అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అలా ఫామ్ అంతా ఎక్కడ పడితే అక్కడ మనం ఫిషింగ్ చేయకూడదు, అది నాట్ అలౌడ్. సో ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్లోనే ఫిషింగ్ చేయాలి. అండ్ స్టార్టింగ్లో చూసాం కదా, ఒక గ్రిల్లింగ్కి బార్బిక్యూకి ఒక ఏరియా ఉంది, అక్కడ బార్బిక్యూ చేసుకోవాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? సో మేము ఇంకా ఫిషింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా వీళ్ళ దగ్గరే మనం రెంట్కి తీసుకోవాలి. సో అది తీసుకోవడానికి వెళ్ళాం. కమాన్, సో అది తీసుకొని మనం ఫిషింగ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడే మనం ఫిషింగ్ ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ ఇవ్వడానికంటే ముందు ఒక వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో ఫిషింగ్ ఎలా చేయాలి, దొరికిన ఫిష్ని తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఆ వీడియో చూసిన తర్వాతే అతను ఎక్విప్మెంట్ ఇస్తాడు. ఆప్షన్ లేక అక్కడ నిలబడి మొత్తం వీడియో అంతా చూసాం. మీన్ వైల్ ఈ అబ్బాయి ఇక్కడ మనకి ఇవ్వాల్సిన బకెట్, ఫిషింగ్ ట్యాకిల్, నెట్ ఇలాంటివన్నీ అరేంజ్ చేసుకున్నారు. in the foam. Please do not remove this until you're in the designated fishing area. Also, when walking from point to point, please ensure you hold the line. దీనికి వీళ్ళు 3.5 pound ఛార్జ్ చేశారు. తర్వాత మనకి దొరికిన ఫిషెస్ అన్ని తెచ్చి వీళ్ళకి ఇస్తే వెయిట్ చూసి కేజీ 12 poundకి ఛార్జ్ చేసి మనకి ఇస్తారంట. అండ్ క్లీనింగ్ కూడా కావాలంటే 1 pound per fish క్లీన్ చేసి ఇస్తాము అని చెప్పారు. సో ఫైనల్లీ మేము ఎక్విప్మెంట్ అంతా తీసుకొని ఫిషింగ్ స్టార్ట్ చేసాం. ఫైనలీ మేము మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఈ ఫామ్కి వచ్చిన మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే ఫిషింగ్ కోసమే. సో అది ఇప్పుడు స్టార్ట్ అయింది.
ఫామ్లో ఫిషెస్ ఎక్కువే ఉన్నాయి. సో అంత కష్టమేం అవ్వలేదు ఫిష్ దొరకడం, ఈజీగానే దొరికాయి అన్నీ. మేము ఒక 2 ఫిషెస్ పట్టుకున్నాము, ఇంకా అవి సరిపోతాయి అని చెప్పి ఆపేసాం. కానీ యషి అయితే చాలా డిసప్పాయింట్ అయింది. ఏంటి 2 ఫిషెస్ పట్టుకోవడానికి మనం 1 అవర్ డ్రైవ్ చేసి వచ్చాము ఇక్కడికి, ఇంకా పడదాము అని అంది. బట్ ఆ 2 ఫిషెస్ మనం వెళ్ళి అక్కడ కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గర నువ్వు ఎన్ని ఫిషెస్ పడితే అన్నీ కొనాలి అక్కడ అంటే పాకెట్ మనీ కూడా చెక్ చేసుకుంది కొనడానికి. బట్ ఫైనలీ మేము ఇంకా 2 ఫిషెస్ చాలని చెప్పి ఆపేసాం. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. అంటే ఎన్ని చేస్తే అన్ని వాళ్ళ దగ్గర బై చేయాలి. Just wait until it's tired. Just wait. ఏం కాదు ఎక్కడ పోతుంది. Is she heavy on that? Heavy on that, is she? Shall I hold it? మనకి చాలా ఇంకా చచ్చిపోయింది. నేను ఊరి తిప్పాను. నెక్స్ట్ ఆ ఫిషెస్ని అక్కడ క్లీన్ చేయించి మన బార్బిక్యూ సెక్షన్ ఉంది కదా ఇక్కడ వేరే ఏరియాలో, అక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఓన్లీ ఫిషెస్ సరిపోదు కదా, సో మేము ఇంటి దగ్గర నుంచి పన్నీర్, మష్రూమ్, పైనాపిల్, కార్న్ అండ్ క్యాప్సికమ్ మ్యారినేట్ చేసి తెచ్చాము. అండ్ చికెన్ అయితే ఆల్రెడీ ఇంటి దగ్గరే కుక్ చేసి తెచ్చాము. సో ఇవన్నీ ఇప్పుడు గ్రిల్ చేయడానికి ప్రిపేర్ చేస్తాం. ఏడు సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే ఇక్కడ మొత్తం అన్ని బార్బిక్యూ సెట్స్ ఇక్కడే పెట్టారు కదా, సో ఫుల్ హీట్ అండ్ స్మోక్ చాలా ఉన్నాయి అండ్ చాలా హాట్గా ఉంది ఈ ప్లేస్. కొంతమంది అయితే ఇంకా అడ్వాన్స్డ్గా ఆలోచించి బిర్యానీ కూడా కుక్ చేసి తెచ్చేసారు ఇంట్లోనే. సో ఆ పాట్స్ జస్ట్ ఇక్కడ పెట్టి కొంచెం రీహీట్ చేసుకుంటున్నారు. ఎలా ఉందా అంటే చెప్పు. తిరిగిపోతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఇక్కడ ఈ బార్బిక్యూ సెట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా వీళ్ళ దగ్గరే తీసుకోవాలి మనం. అంటే 2 సైజెస్ ఉన్నాయి, 7 పౌండ్కి ఒకటి, 12 పౌండ్కి ఒకటి. సో ఏదైనా తీసుకోవచ్చు. మేము వచ్చేటప్పుడు ఒక సెట్ తీసుకొచ్చాము, కానీ అది వాడు లోపలికి అలౌ చేయలేదు. తీసేసుకొని వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఇవి యాక్చువల్లీ కొంచెం వెలిగించిన వెంటనే స్టార్టింగ్లో ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది కదా, సో చాలామంది ఫిషెస్ అన్నీ బర్న్ అయిపోయాయి, పడేశారన్నమాట అక్కడే. తర్వాత బట్ వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి సెకండ్ ఫిష్ బాగా కుక్ చేశారు. సో మేము అదంతా చూసి డైరెక్ట్గా పెట్టకుండా ఫిష్ని ఇలా ఫాయిల్లో ర్యాప్ చేసి పెట్టాము, బాగా కుక్ అయింది. అఫ్కోర్స్ మాకు కూడా కొంచెం ఫస్ట్ పన్నీర్, మష్రూమ్ ఇవన్నీ బర్న్ అయిపోయాయి, బట్ ఫిష్ మాత్రం జాగ్రత్తగా కుక్ చేసాం. ఎంత వేడిగా ఉన్నా కూడా సత్యరామ్కి అసలు ఫిష్ కుక్ చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా పేషెన్స్తో కంప్లీట్గా కుక్ అయ్యే వరకు వెయిట్ చేసి బాగా కుక్ చేశారు ఫైనలీ.
ఇంకా ఇక్కడ ఈ ఫామ్‌లో మాకు చాలామంది తెలుగు వాళ్ళు కనిపించారు. అందులోనూ మన గోదావరి సైడ్ రాజమండ్రి, కడియం నుంచి వచ్చిన వాళ్ళు కూడా కనిపించారు. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళందరితో మాట్లాడినప్పుడు. ఇక్కడ అదే సేమ్ ప్లేస్‌లో అందరూ కలిసి ఒకే ప్లేస్‌లో కుకింగ్, ఈ గ్రిల్లింగ్, బార్బిక్యూ ఇదంతా చాలా ఫన్నీగా, సరదాగా అనిపించింది. ఫైనలీ ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. ఇంక ఇది తీసుకొని ఫస్ట్ చూసుకున్నాం కదా ఒక ప్లేస్, అక్కడికి వచ్చేసి రిలాక్స్డ్గా కూర్చొని హాట్ గ్రిల్ ఫిష్ ఎంజాయ్ చేసాం. ఇదిగో ఇదే ఫిష్. సో చూడడానికి ఎలా ఉందో తెలీదు, బట్ టేస్ట్ మాత్రం యమ్మీ యమ్మీ చాలా బాగుంది. కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ అలా ఒకసారి ఫామ్ అంతా తిరిగాము. మళ్ళీ ఫిషెస్కి ఫుడ్ అది వేసి వచ్చాము. అక్కడ కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంది. పిల్లలు కొంచెం కొన్ని ఫిషెస్ ఒక 2 ఫిషెసే పట్టుకున్నా డిసప్పాయింటెడ్గా ఉన్నారు కదా, ఈ ప్లే ఏరియా చూసి కొంచెం బాగా ఎంటర్టైనింగ్గా ఆడుకున్నారు చాలాసేపు. ఈ ఫామ్ యాక్చువల్లీ క్లోజింగ్ టైం 6, బట్ 4:35 అవుతున్నా కూడా ఇంకా పీపుల్ లోపలికి వస్తూనే ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు ఫిష్ పట్టుకుంటారు, ఎప్పుడు కుక్ చేసుకుంటారు, అది ఎప్పుడు తింటారు ఇంకా. సో మేమైతే ఇంకా 6కి వైండప్ చేసేసి రిటర్న్ అయిపోయాం. సో మా సండే ఇలా బైబ్రీ ట్రౌట్ ఫామ్లో ఫ్రెండ్స్తో చాలా సరదాగా అయింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.